పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ కలిగిన నేతలను బరిలో దించేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ, కేరళ, కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు ఫైనల్ లిస్టు కోసం వేచి చూస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. భేటీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జయరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీలు పాల్గొన్నారు. సీఈసీ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఈసీలో తెలంగాణ, కేరళ, కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. జహీరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కమిషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మోదీతో సఖ్యతగా ఉన్నారని విమర్శించారు. కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడానికి సహకరించామని కోరినప్పుడు ఆత్మగౌరవం ఏమైందని ప్రశ్నించారు. కృష్ణా జలాలను మిత్రుడు జగన్ కి కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి సీఎం రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని, ఎంతమంది ఏకమైనా ఏం చేయలేరన్నారు జీవన్ రెడ్డి. అంటే వాస్తవంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ జరిగిందని చెప్పంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తాకట్టు పెట్టిందని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారు స్వయంగా మోడీ గారి ముందు మోకరిల్లి నా కొడుకుని ఏదైతుందో ముఖ్యమంత్రి చేయదలుచుకున్నా మీ ఆశీర్వాదం కావాలి అంటే ఏమన్నట్టు, మీ కమిషన్ల కక్కుర్తికొని మీ అధికార దాహం కొరకు ఏదైతుందో మీరు మోడీ గారి మోకరిల్లిండ్రు. రేవంత్ రెడ్డి గారు మొగోడు లాగా ఏదైతుందో వీళ్ళ మోడీ గారితో రాష్ట్ర హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేస్తుందని చెప్పి అంటున్నా. ఈడ కృష్ణా నది జలాలు ఆడ అమ్మకాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డికి అమ్మకాన్ని పెట్టినాం. ఈడ గోదావరి నది జలాలు ఈడ గంగపాలు చేసినవా నువ్వు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అంటూ సంబోధిస్తే తప్పేంటన్నారు. బీఆర్ఎస్ హయాంలో మోదీ రాష్ట్రానికి వస్తే కల్వకుంట్ల కుటుంబం అవమానించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగుబాటుకు గురైతే రైతులకు నీళ్లు వదలాలని బీఆర్ఎస్ అవగాహన లేకుండా మాట్లాడుతుందన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పెద్దన్నయ్య అంటే వీళ్ళకి తప్పొచ్చింది. మీలాగా ప్రధానమంత్రిని చేతగా నోటు ఇంకోటో అనలే. మేము ఆ మాట కూడా మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు. ప్రధానమంత్రి గారు ఏ పార్టీ అయినా సరే మాకు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తే కనీసం స్వాగతం చెప్పే సంస్కారం లేని కుసంస్కారులు ఈ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు. వాళ్ళు విమర్శిస్తే సమాజం నవ్వుకుంటా ఉంది. బీజేపీ ఎన్నికల బాండ్లు బయట పెట్టకుండా కుట్ర జరుగుతుందన్నారు కాంగ్రెస్ నాయకులు. సుప్రీంకోర్టు ఆదేశించిన ఎస్బీఐ బ్యాంకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయట పెట్టడం లేదంటూ జిల్లాలో నిరసన తెలిపారు. బ్యాంకులు వెంటనే అన్ని పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎస్బీఐ బ్యాంకుల ముందు నిరసన తెలిపారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ కావడం ఖాయమని హెచ్చరించారు.